ప్రెజెంట్ అమెజాన్‌లో మనకి మ్యాక్‌బుక్ ఎయిర్ M1 55,990 రూపీస్‌కైతే అవైలబుల్ ఉందనమాట. అది కార్డ్ ఆఫర్స్ ద్వారా. ఒకవేళ మీరు ఈ మ్యాక్‌బుక్ ఎయిర్‌ని ఇప్పుడు కొనాలనుకోని ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ ఫైనలైజ్ చేసేసారు అండ్ ఈవెన్ కొనేసారన్నా కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నేనైతే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. మెయిన్ నోటీస్ చేసేది మీరు ఎస్పెషల్‌గా 256 జీబీ మోడల్ అది కూడా 8 జీబీ ర్యామ్‌తో వచ్చేది. స్పాయిలర్ అలర్ట్ నేనైతే మ్యాక్‌బుక్ ఎయిర్ M1ని ఒక 1 మంత్ పైనుంచి అయితే యూజ్ చేస్తున్నాననమాట. నేనైతే చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను పోస్ట్ చేయడానికి. సో, నేను అప్‌కమింగ్ వీక్స్‌లో అయితే పోస్ట్ చేస్తాననమాట. బట్ ఇదైతే హై టైమ్ అందుకే నేను దీని గురించి అయితే మాట్లాడబోతున్నాను. నేను యూజ్ చేస్తుంది 512 జీబీ వేరియంట్ అలాగే 16 జీబీ ర్యామ్‌తో వచ్చేదనమాట. ఇకపోతే మనకి అమెజాన్‌లో లిస్ట్ చేసింది 256 జీబీ వెర్షన్ అది 8 జీబీ ర్యామ్‌తో అయితే వస్తుంది. ఒకవేళ మీరు క్యాజువల్ యూజర్ అంటే లైక్ మ్యాక్‌బుక్‌ని ఒకసారి మనం టెస్ట్ చేయాలి ఎలా ఉంటుందని చెప్పని అండ్ ఎక్కువ కాంటెంట్ కన్జంప్షన్ అంటే మూవీస్ వాచ్ చేయడానికి, లేకుంటే ఇంటర్నెట్ యూజ్ చేయడానికి, ఎవ్రీడే టాస్క్ సింపుల్ బేసిక్ టాస్క్ ఉంటాయి కదా! దానికోసం అంటే మీకు 256 జీబీ మోడల్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. కానీ ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్‌కి, గేమింగ్‌కి అంటే గేమింగ్ పెద్దగా ఆడలేరనుకోండి. బట్ వీడియో ఎడిటింగ్ పరంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు అంటే సో, మ్యాక్‌బుక్ మంచిది కాదనమాట. అది కూడా ఐ మీన్ 256 జీబీ మోడల్ మంచిది కాదనమాట. ఒకవేళ మీరు ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 256 జీబీ మోడల్‌ని వీడియో ఎడిటింగ్‌కి, కాంటెంట్ క్రియేషన్‌కి యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే నేనైతే ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ అయితే చేయమని చెప్తాను. మ్యాక్‌బుక్కే ఒకవేళ కావాలి అంటే మీరు హైర్ ఎండ్ అయితే తీసుకోండనమాట గైస్. సో, ఇదైతే తీసుకోకండి. 256 జీబీ మోడల్ అనమాట. నేనైతే ఇక్కడ మ్యాక్‌బుక్‌లో ఉన్న M1 చిప్ మంచిదని చెప్పట్లేదు. ఇది యాక్చువల్‌గా గ్రేట్ అనమాట. మీరు ఈవెన్ 4K వీడియో ఎడిటింగ్ కూడా స్మూత్‌గా అయితే చేయొచ్చనమాట. 1 ఆర్ 2 లేయర్స్‌తో ఎడిటింగ్ చేసినట్లయితే. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ర్యామ్ మేనేజ్‌మెంట్ అలాగే స్టోరేజ్ అనమాట. ఈ 256 జీబీ వేరియంట్ అనేది మనకి సఫిషియంట్ అయితే కాదు. ఈ 2024 అండ్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ 2025లో కూడా. మనం ఒకసారి ల్యాప్‌టాప్ కొన్నాము అంటే మ్యాక్‌బుక్ అనే కాదు ఏదైనా సరే ల్యాప్‌టాప్ కొన్నామంటే ఎంత లేదన్నా ఒక 2-5 ఇయర్స్ అని యూజ్ చేస్తామనమాట. ఇక మీరు మ్యాక్‌బుక్ ఎయిర్ M1 256 జీబీ మోడల్ కొన్నారు అంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ మీకు 256 జీబీ అయితే రాదనమాట. బికాజ్ దాంట్లో ఆల్రెడీ కొంచెం సాఫ్ట్‌వేర్స్ కన్జ్యూమ్ చేస్తుంటాయి అండ్ అప్డేట్స్ కూడా అయితే కన్జ్యూమ్ చేసేస్తాయి. ఒకవేళ మీరు హెవీ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ లైక్ ప్రీమియర్ ప్రో గాని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ ఇంకా కొన్ని డిఫరెంట్ యాప్స్ ఏమైనా ఇన్‌స్టాల్ చేశారు అంటే ఈ 256 జీబీ అనేది ఫాస్ట్‌గా అయితే ఫిల్ అయిపోతుందనమాట. మీరు వితిన్ సమ్ కపుల్ ఆఫ్ మంత్స్‌లోనే స్టోరేజ్ ఇష్యూ అయితే నోటీస్ చేస్తారు. ఇది పక్కన పెట్టండి. ఒకప్పుడు మ్యాక్‌బుక్స్ అయితే స్టార్టింగ్ 128 జీబీతో అయితే వచ్చేటివన్నమాట. అప్పుడు ఎలా మేనేజ్ చేసారో నాకు ఇప్పటికి కూడా షాకింగ్ అయితే ఉంది. మీరు ఈ స్టోరేజ్ ఇష్యూని రెక్టిఫై చేయాలంటే ఒక ఎక్స్‌టర్నల్ ఎస్ఎస్‌డీని అయితే కంపల్సరీగా అయితే పర్చేస్ చేయాలన్నమాట. ఇట్స్ ఓకే. దీన్నైతే మేనేజ్ చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ ది ర్యామ్? విండోస్ ల్యాప్‌టాప్స్‌లో మనం ర్యామ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట స్లాట్‌లో. బట్ మ్యాక్‌బుక్‌లో ఆ విధంగా అయితే కాదు. మనకి ర్యామ్‌ని సోల్డర్ అయితే చేసేసుంటారు. అది ఫిక్స్డ్ అనమాట. ట్రస్ట్ మీ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ మీరు మ్యాక్‌బుక్ కొన్ని సంవత్సరాల వరకు యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే ప్లీజ్ మీరు 16 జీబీ అలాగే 512 జీబీ స్టోరేజ్ అయితే స్టార్ట్ చేయండి. అది మీకు గ్రేట్ ఆప్షన్ అనమాట. మీరు ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 256 జీబీ మోడల్‌ని కొన్నారు. అది కాంటెంట్ క్రియేషన్‌కి, వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్‌కి అంటే మీరు కంపల్సరీగా ఎస్ఎస్‌డీని కూడా అయితే కొనాలనమాట. ఎక్స్‌టర్నల్ ఎస్ఎస్‌డీ. అది కూడా మనకి అరౌండ్ 5,000-6 ఆర్ 7,000 రూపీస్ ఆ బిట్వీన్‌లో అయితే ఉంటుంది. బికాజ్ మనకి ఫాస్టర్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే కావాలి కాబట్టి. ఇంకోటి ఈ మ్యాక్‌బుక్‌లో ఉన్న బ్యూటీ పార్ట్ ఏందంటే మీరు ప్లగ్ చేసినా, ప్లగ్ చేయకపోయినా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందనమాట. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ పరంగా అంటే కాంటెంట్ కన్జంప్షన్ పరంగా క్రియేషన్ కాదు. కాంటెంట్ కన్జంప్షన్ అంటే ఎక్కువ మూవీస్ చూస్తుంటారు. యూట్యూబ్‌లో అని ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు లైక్ టైపింగ్ అప్పుడప్పుడేం కాదు. ఎప్పుడైనా సరే కోడింగ్ అని, టైపింగ్ ఇవన్నిటికి కూడా 256 జీబీ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. కానీ ఒకవేళ మీరు ఈ వీడియో ఎడిటింగ్ అని, ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ ఇలాంటి హెవీ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసి ఎడిటింగ్ ఏమైనా చేస్తున్నారన్నప్పుడు ఈ 256 జీబీ అసలు సెట్ అవ్వదనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మీకు చాలా అయితే నోటీస్ చేస్తారు లాగ్స్ అనేది. ఇదనమాట గైస్ క్విక్ అప్డేట్ నేను షేర్ చేయాలనుకుంది మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ప్రైజింగ్ అది కూడా అమెజాన్ గురించి. అండ్ ఆల్సో నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను. అమెజాన్‌లో అంటే కామర్స్ సైట్‌లో ఎలా ఈ ప్రైస్ గిమ్మిక్స్ అయితే చేస్తుంటారు. దాన్ని ఎలా స్పాట్ ఔట్ చేయాలి మనం. అసలు మనకి ఆఫర్స్ కరెక్ట్‌గా వస్తున్నాయా లేదని చెప్పి ఎలా చెక్ చేయాలని చెప్పని. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేసాను. లేదు అంటే ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఆ వీడియోలోకి డైరెక్ట్‌గా అయితే వెళ్ళిపోతారు.